సార్ మీరు తీసిన జాతర ఫిలిం రీసెంట్గా వచ్చిన రంగస్థలం ఫిలిం రెండు ఒకేలా ఉన్నాయని బయట టాక్ ఉంది, అది నిజమేనా సార్? అది నేను నా సినిమా నా జాతర కాపీ కొట్టారని నేను అన్న కానీ దగ్గర అలాగే ఉంది. ఎందుకంటే ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు, అందులో ఒక అతను అభ్యుదయవాది, ఒక అతనేమో మామూలుగా కాంప్రమైజ్ అయిపోయి లైఫ్ నడిపిస్తూ ఉంటాడు. ఆ ఊర్లో భూస్వామి, ఆ భూసి అమ్మవారి పేరు చెప్పి అన్ని ఊర్లో అందరూ దేవతలు పూజిస్తారు. అది దాంట్లో కూడా ఇలాగ కోయిన్సైడ్ అయినవి చాలా ఉన్నాయి. అంత మాత్రాన మనం మన సినిమాని కాపీ కొట్టారని చీప్గా మనం అనలేం. ఎందుకంటే నా సినిమాలో హీరో గారు ఒకవేళ ఏదైనా కథ డిస్కషన్లో వచ్చినా ఏమొచ్చినా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయని అనవచ్చు, దాని మీద వాళ్ళు ఇన్స్పైర్ అవ్వచ్చు, ఇవన్నీ జరగవచ్చు. ఇక్కడ ఆ సినిమాలో కోఇన్సిడెంట్స్ అని ఏంటంటే ఇప్పుడు దేవదాస్ కనకాల మర్డర్ సీన్, దాంట్లో ఏంటంటే ప్రసాద్ బాబు మర్డర్ సీన్. ఇలా తర్వాత వీళ్ళు ఒక డెడ్ బాడీ అక్కడ పడిపోయి ఉంటే ఆ డెడ్ బాడీకి సంబంధించినంత అమ్మవారి వల్ల జరిగిందని చెప్తూ ఉంటారు. దాంట్లో కూడా అమ్మవారి వల్ల జరిగిందని చెప్తూ ఉంటారు. పైగా అది మెయిన్ కీ డైలాగ్ ఇన్ ది ఫిల్మ్ ఈజ్ అమ్మ ముత్యాలం తల్లి చల్లగా చూడు అనే ఒక కీ డైలాగ్ ఉంటుంది. అలాగే అమ్మవారికి బలి ఇవ్వటం అసలు మెయిన్ పోస్టరే, జాతర మెయిన్ పోస్టర్ ఏంటంటే ఒక పెద్ద కన్ను, ఒక అమ్మవారి కన్ను ఉంటుంది. ఆ కన్నుకి ఒకవైపుని రైతులు, కూలీలు వీళ్ళందరూ కర్రలు, కత్తులు పట్టుకుని పరిగెడుతూ ఉంటారు. మరో చోట ఏంటంటే పోస్టర్లో మరో చోట కోడి, మేక, దున్నపోతు అన్ని అమ్మవారికి బలిచ్చే అన్నీ. అంటే ఇక్కడ మనుషులు బలైపోతున్నారు, ఇక్కడ జంతువులు బలైపోతున్నారని సింపుల్గా ఉంటుంది. ఒక రకంగా గర్వపడాలి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఆ సినిమాని మళ్ళీ ఇంకో సినిమాకు ఉపయోగపడిందంటే రియలీ చాలా ప్లెజెంట్గా ఫీల్ అయ్యాను. నేను సినిమా చూశాను. సినిమా చూసి అందరూ చెప్తున్నారు, అందరూ జాతరలాగా ఉంది, జాతరలాగా అంటే నేను కూడా చూశాను. నేను విత్ ఫ్యామిలీ వెళ్ళి చూసాం. మేమంతా చూసాం, ఆనందించాం. సినిమా బాగుంది, చాలా బాగా వచ్చింది సినిమా. అప్పట్లో జాతరకి ఎంత బడ్జెట్ అయిందంటారు? బడ్జెట్ అంటే దీంట్లో బడ్జెట్ మీద సినిమాలు కాదు అవన్నీ. చాలా లో బడ్జెట్ కూడా కాదు, లోయెస్ట్ బడ్జెట్. ఒక 3.5 లక్షల నుంచి 5 లక్షల మధ్యలో జాతర, 5 లక్షల నుంచి 7 లక్షల మధ్యలో యువతరం కదిలి, 7 లక్షల నుంచి 9 లక్షల మధ్యలో ఎర్రమల్లెలు ఈస్టర్న్ నెగిటివ్తో తీసాం. అది విశేషం. అంటే ఫిల్మ్ను వాడటం అన్నది చాలా తక్కువ వాడుకునేవాడు. అలా నెంబర్ ఆఫ్ డేస్ 27 to 30 డేస్. ఇంతకు మించి 1 డే కూడా ఎప్పుడు నేను షూటింగ్ చేయలేదు. 27 డేస్లో సినిమా అయిపోయింది. ఫుల్ లెంగ్త్ సినిమా విత్ ఫైట్స్, సాంగ్స్, ఎవ్రీథింగ్. ఎప్పుడైతే మీకు నెంబర్ ఆఫ్ డేస్, వర్కింగ్ డేస్ తగ్గాలి అంటే ఏం చేయాలి? ప్రిపరేషన్ ఎక్కువ ఉండాలి. సో ముందు ప్రిపరేషన్ బాగా ప్రిపేర్ అయ్యి, లొకేషన్ చూసి, షార్ట్ టు షార్ట్ రాసుకుని లొకేషన్కి వెళితే సాయంత్రానికి అనుకున్న దానికంటే ఎక్కువ వర్క్ అవుతుంది. ఆ ఎక్కువ వర్క్ అవడం వల్ల బడ్జెట్ తగ్గుతూ ఉంటుంది. అలాగే మీ ఫైట్స్ ఉన్నాయి సినిమాలు. ఫైట్స్ తీసేటప్పుడు కూడా ఎలా చేసేవాళ్ళం? బిల్డప్ కోసం ఫస్ట్ షాట్లు ముందు తీసేవాడు, తర్వాత ఫైట్ ఫినిషింగ్ తీసేయడు. మళ్ళీ ఆ మధ్యలో ఉన్న ఫైట్ సాయంత్రం లోపల నువ్వు కంప్లీట్ చేయమని చెప్పేసి ఫైట్ మాస్టర్ కూర్చునేవాడు. అతనికి ఏమైనా సరే ఆ రోజున టైం బౌండ్ ప్రోగ్రామ్ ఏంటంటే సాయంత్రం అయ్యే లోపల ఫైట్ అయిపోవాలి, అంతకుమించి నువ్వు టైం లేదు నీకు అని చెప్పాడు. ఇలా రోజు ఇప్పుడు ఏం చేస్తున్నారు? రోజుల తరబడి, నెలల తరబడి ఫైట్లు తీస్తూనే ఉన్నారు. అది ఎప్పటికీ సినిమా రిలీజ్ ముందు ఫినిష్ అవుతుంది. సార్ జాతర ఫిలిం ఎన్ని డేస్లో ఫినిష్ చేశారు? అసలు అంటే 16 రోజుల్లో సినిమాకి కూడా పూర్తి చేశాను ఒకటి. అదేంటంటే రామాపురంలో సీత. ఆ సినిమాలో 5 పాటలు, 2 ఫైట్లు. అసలు యాక్చువల్లీ ఈ 16 రోజులు ఈ రోజుల్లో అయితే ఒక పాట తీయటే సరిపోతుంది, కానీ ఆ రోజులు ఫుల్ లెంగ్త్ సినిమా తీసాం. అక్కడ కూడా ఆ సినిమా కూడా తీసేటప్పుడు కూడా అదే సూత్రం. ఇలాగా ఎండ్ షాట్ ఆఫ్ ది ఫిలిం విల్ బి ది ఫస్ట్ షాట్ ఆఫ్ ది షూటింగ్. సినిమాలో ఉండే ఆఖరి షాట్ ఏ షాట్ ఉందో అదే షాట్ షూటింగ్లో మొట్టమొదటి షాట్ తీసేవాళ్ళం. ఓపెనింగ్ షాట్ అదే, పూజ షాట్ అంటామే, ఆ పూజకి షాట్ అదే. అలాగే ఎర్రమల్లెలకి సినిమాకి 3000 మందితో క్లైమాక్స్. అంటే ఆ చుట్టుపక్కల ఉన్న జనం అందరూ వచ్చేసి గడ్డిమెట్లలో దాక్కుంటారు, విలన్స్ అందరూ కలిసి. వాళ్ళందరూ కాగడాలతో వచ్చేసి ఆ గడ్డిమెట్టుని తగలబెట్టేస్తారు. అది సినిమాలో లాస్ట్ షాట్. అది కానీ మా షూటింగ్లో ఓపెనింగ్ షాట్ అదే.
ఇలాగా అంటే ఊరికే చాదస్తం కోసం దానికోసం అలాగ మేము తీయలేదు. ఎందుకు తీయాలంటే అప్పుడు ఎనర్జెటిక్గా ఉంటాం మనం. ఎప్పుడైతే ముందు క్లైమాక్స్ తీస్తామో మనకున్న యూనిట్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా యాక్టివ్గా ఉంటారు, ఎనర్జెటిక్గా ఉంటారు. పనిచేసే వాళ్ళందరూ చాలా మంచి స్పీడ్తో పనిచేస్తారు. కాబట్టి క్లైమాక్స్ బ్రహ్మాండం రావడానికి అవకాశం వాళ్ళ కంట్రిబ్యూషన్తో. అందుకని ప్రతి సినిమాకి లాస్ట్ షాట్ ఆఫ్ ది ఫిల్మ్ విల్ బి ది ఫస్ట్ షాట్ ఆఫ్ మై షూటింగ్. అదనమాట. అదొకటి బడ్జెట్ వైజ్ కూడా చాలా ఎకనామికల్గా ఉంటాను కదా, వర్కౌట్ అవుతుంది. అంటే సినిమా అంటే ఖర్చు పెట్టాలి, ఖర్చు పెడితేనే సినిమా, ఖర్చు పెట్టకపోతే సినిమా కాదు అనుకుంటే మనం చేయగలిగింది ఏం లేదు. కానీ సినిమాకి బడ్జెట్ ఓరియంటేషన్ కూడా ఉంటే ప్రొడ్యూసర్కి 4 డబ్బులు వస్తాయి, మళ్ళీ ఇంకో సినిమా తీస్తాడు. మనతో తీసిన తీయపోయినా ఇంకోటితోటైనా మంచి మంచి సినిమా తీస్తాడు. సో అది ఒక పాజిటివ్ నోట్ లాంటిది క్రియేట్ అవుతుంది బడ్జెట్ కనుక జాగ్రత్తగా కంట్రోల్ చేస్తే. ఇవాళ సినిమా ఇండస్ట్రీలో ఫ్లాప్ సక్సెస్కి ఎఫెక్ట్ అవుతుంది. ఎలా అంటే సక్సెస్ అయితే బ్రహ్మాండంగా డబ్బులు వస్తున్నాయి, నో డౌట్ ఆన్ దట్. అట్ ద సేమ్ టైం ఫ్లాప్ అయితే అసలు మళ్ళీ సినిమా తీయలేకపోతున్నాడు నిర్మాత. మళ్ళీ తీయటానికి తనకి వసూలుబాటు కలవట్లే. ఆ బడ్జెట్ ఆ రోజుల్లో లాగా బడ్జెట్ ఈ రోజుల్లో కూడా ఉండాలి అని చెప్పేసి అంటే నేను దీన్ని కంపేర్ చేయను. ఎందుకంటే ఆ రోజున్న ఇండస్ట్రీ ఫిల్మ్ మేకింగ్ అది వేరు, ఈ రోజున్న ఫిల్మ్ మేకింగ్ టోటలీ డిఫరెంట్. అంటే ఒక టెక్నాలజీ వల్లే కాదు, టెక్నాలజీ మాట ఎలా ఉన్నా కూడా అంటే కథలు, కథాంశాలు, సెలెక్ట్ చేసుకునే కథలు ఎలా ఉన్నాయి, సెలెక్ట్ చేసుకునే పాటలు ఎలా ఉన్నాయి, ఒక పాట తీయాలంటే ఎన్ని రోజుల్లో తీయచ్చు, ఒక ఫైట్ తీయాలంటే ఎన్ని రోజులకి ఒక ఫైట్ ఫినిష్ అవుద్ది, ఇదంతా కూడా మారిపోయింది. వాస్తవానికి జరుగుతున్నది ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి ఎక్కువ లాభం సంపాదించాలనే వాళ్ళు ఎక్కువైపోయారు. మంచి సినిమా తీసి డబ్బులు సంపాదించుకుందాం వాళ్ళు తక్కువైపోయారు. అందుకే సినిమా సక్సెస్ రేట్ చాలా పడిపోయింది. ఈ సక్సెస్ రేట్ పెరిగితే తప్పితే ఇండస్ట్రీ మళ్ళీ కోలుకోవడం కష్టం. ఎక్కడో ఒక సినిమా సూపర్ హిట్ అయింది, ఇంకో సినిమా సూపర్ హిట్ అయింది, సంవత్సరానికి 3 సినిమాలు హిట్, 4 సినిమాలు హిట్ అనుకుంటే దానివల్ల ఇండస్ట్రీకి వచ్చే ఒరిగేది ఏం లేదు. ఆ డబ్బంతా వాళ్ళు ఎవరెవరైతే సినిమాలు తీసారో వాళ్ళ దగ్గరికి, వాళ్ళ సర్కిల్స్లో మాత్రం ఉంటుంది, మిగతా వాళ్ళు కాలుస్తూ ఏముండదు. అలాగా సినిమా ఇండస్ట్రీ బాగుపడాలి అంటే కామన్ మ్యాన్ ఇష్టపడే మంచి కథలతో కూడిన సినిమాలు రావాలి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మళ్ళీ పాత జోష్ని అందుకుంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి.